గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవం. ఈ డెంగ్యూ వ్యాధి అనేది మనకి దోమల ద్వారా వస్తుంది. దోమలు కుట్టడం వల్ల ఈ డెంగ్యూ వ్యాధి అనేది వస్తుంది. ఇక్కడ దోమ అనేది వెక్టారు వైరస్ ద్వారా ట్రాన్స్మిట్ అనేది డెంగ్యూ అనేది అవుతుంది. అయితే మనం డెంగ్యూ వ్యాధి అనేది చాలా ప్రమాదకరం. ఈ డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు కొన్ని వ్యాధి సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే హై ఫీవరు, హెడేక్, జాయింట్ పెయిన్. హ్యాండ్ జాయింట్స్ ఉన్నాయి ఇక్కడ జాయింట్స్, ఈ జాయింట్ పెయిన్స్ అండ్ నీ పెయిన్స్, మోకాళ్ళు కాడ అయితే ఏదైనా జాయింట్ ఉన్న కాడ పెయిన్స్ వస్తాయి. ఎప్పుడైతే జాయింట్ పెయిన్స్ వచ్చినాయో అప్పుడు డెంగ్యూ వ్యాధిని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే డెంగ్యూ వ్యాధి ప్రమాదకరం కాదు. అట్లా కాకుండా అందరూ ఏం చేస్తారంటే ఫైండ్ అవుట్ చేయకుండా ఉండటం వల్ల డెంగ్యూ వ్యాధి అనేది ప్రమాదకరమై ప్లేట్లెట్ తగ్గిపోతుంది. ప్లేట్లెట్ అనేది హ్యూమన్ బీయింగ్లో 2 lakhs నుంచి 4 lakhs వరకు ఉంటాయి. ఈ 4 lakhs వరకు ఉంటాయి. డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు 20,000, 30,000 వచ్చినప్పుడు యశోద లాంటి హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒకసారి ప్రాణాలు కూడా ప్రమాదకరం అవుతుంది. కాబట్టి ఈ డెంగ్యూ వ్యాధిని తరిమి కొడదాం, డెంగ్యూ రహిత సమాజాన్ని ఏర్పరచుదాం. సదా మీ సేవలో మీ షాగం లింగారెడ్డి, MSc మైక్రో బయాలజీ.